నీట్గా తీ. వీళ్ళు ప్రస్తుతం ఎవరిది రాజమలైలో ఉన్నారు. వీళ్ళు ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే కోయిలగుడ్డు అండి, ఇది కోయిలగుడ్డుతో తింటున్నారు వీళ్ళు. సంతోష్ కుమార్ ఇక్కడ ఉడకబెట్టిన కోయిలగుడ్డులు తింటున్నారు. అవి మరి రుచిగా ఉంటాయో లేదో వాళ్ళే చెప్పాలి, ఎందుకంటే ఇంకా వాటిని నోట్లో పెట్టుకోలేదు కనుక. వేరంగా చెప్తే మేము కూడా సంతోషిస్తాం. రాజమలై మీ అంతలోకి మేము ఈ కెమెరామెన్ ఛాయ్ని ఆస్వాదిస్తాం. చాలా అందంగా ఉందండి, కోడిగుడ్డు చాలా అందంగా ఉన్నట్టుంది లోపల కూడా. అదే అదే కోయిల గుడ్డు, ఇది కోయిల గుడ్డు, కోడిగుడ్డు కాదు కోయిల. కొన్ని గుడ్డు ఒకటే కొంచెం ఇబ్బంది పడుతున్నామండి. ఇక్కడ టీ కూడా చాలా బాగుందండి, వేడివేడిగా వచ్చి చల్ల. ఇక్కడ అనకూడదు కానీ 6 డిగ్రీలు చలి ఉంటది, కానీ కోయిలగుడ్డు కూడా చాలా బాగుంది. కోయిలగుడ్డు తినేస్తున్నారండి, చాలా టేస్ట్ గా ఉంది అంటున్నారు వీళ్ళు. సేమ్ కోడిగుడ్లా ఉందట, చాలా బాగుంది అంటున్నారు. నీ శ్వాసన ఎక్కువ వస్తుందా? అయితే తినండి, పర్వాలేదు. సరేంటి, చాలా బాగుంది. ఇక్కడ టీ కూడా చాలా బాగుంది. 6 డిగ్రీలు చల్లో టీ తాగుతుంటే ఎంత ఆనందంగా ఉందంటే. ఇక్కడ రాజమలై కేరళకి ఎన్ని 25 కిలోమీటర్లు ఉన్నాయా? కేరళ కాదు, మున్నార్ ప్రాంతానికి. చాలా అద్భుతంగా ఉందండి ప్లేస్ కూడా.